నా అన్వేషణ శివాజీ గారు మాట్లాడిన మాటలు. రైట్. నా అన్వేషణ మరియు శివాజీ గారి వివాదం గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందో చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. కానీ ఈ గొడవ మాత్రం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలిచిపోతుంది. ముందుగా శివాజీ గారి విషయానికి వస్తే ఆయన ఒక పెద్ద సీనియర్ నటుడు. మైక్ కెమెరాల ముందు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది బాగా తెలిసి ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఒక సీనియర్ సెలబ్రిటీగా అతను మాట్లాడిన ప్రతి మాట ప్రజల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సినిమాల్లో వాళ్ళు చేసిన క్యారెక్టర్సు, బయట కెమెరా ముందు మాట్లాడిన మాటలు చాలా తేడా ఉండాలి. ప్రజలు ఇప్పుడు ఎవరు ఏది చెప్తున్నా పట్టించుకునే విధానంలో లేరు, కానీ విమర్శించే స్టేజ్లో ఉన్నారు ప్రతి మాటకి. అన్న మాటలు అన్వేష్ నీకు నచ్చకపోతే వాటిని పద్ధతిగా విమర్శించే హక్కు నీకుంది. కానీ ఆవేశంలో అన్వేష్ వాడిన భాష, ఆ బూతులు ఏమాత్రం సమర్థనీయం కాదు. ముఖ్యంగా గరికపాటి వారిని, మన పురాణాల్లో దేవుళ్ళను, సీతమ్మ వారిని కానీ, ద్రౌపది అమ్మవారిని కానీ ఈ వివాదంలోకి లాగడం అన్వేష్ చేసిన అతిపెద్ద తప్పు. దీనికి కర్మ అనుభవిస్తాడు కూడా. మీరు ఎవరి మీద కోపంతో మన సంస్కృతిని, దైవత్వాన్ని అవమానించేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు ఫాలోయింగ్ ఉంది కదా అని ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ వ్యూస్ ద్వారా, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ద్వారా కానీ, ప్రమోషన్స్ ద్వారా కానీ నీకు కొన్ని $100 ఇన్కమ్గా రావచ్చు. అవి వచ్చినంత మాత్రాన ఆ యొక్క పొగరును నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు. నిన్ను ఈ 2 తెలుగు స్టేట్స్ గుండెల్లో పెట్టుకున్నారు, ఆదరించారు. నువ్వు వారిని ఇప్పుడు విమర్శించే స్థాయికి ఎదిగావు. ఆ విమర్శన కూడా స్వవిమర్శ కాదు. ఎవరి దగ్గరనో ఇంకా డబ్బులు తీసుకొని ఈ హిందుత్వాన్ని కానీ లేదా దేవుళ్ళను కానీ కించపరిచేలా మాట్లాడుతున్నావు. తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తారో, ఎంత గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారో మంచి చేసినప్పుడు, చెడు చేసినప్పుడు అలాగే పాతాళంలోకి నొక్కుతారు, పాతాళంలోకి తొక్కి పడేస్తారు. అది గుర్తుంచుకోవాలి. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం సహజం, కానీ ఆ విమర్శ సద్విమర్శ అయి ఉండాలి. బూతులు మాట్లాడి కానీ ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ మతానికి సంబంధించిన దేవుడైనా దేవతైనా విమర్శించకూడదు అలాంటి బూతులతోటి. సో అన్వేష్, ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని, నీ యొక్క మైండ్ సెట్ మార్చుకొని మెలిగితే ఉన్న కాస్త సబ్స్క్రైబర్స్ అయినా నిలబడతారు. లేదు నేను ఇలాగే చేస్తాను అంటే ఈ సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ఫాల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? నువ్వు 10 మంచి పనులు చేసి ఒక తప్పు చేసినా కూడా కాలం ఇసిపెట్టదు, విధి విడిచిపెట్టదు. ఇది నా యొక్క ఒపీనియన్. ఫ్రెండ్స్, మీ యొక్క కామెంట్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ.